నమస్తే, వెల్కమ్ టు కేవీఆర్ న్యూస్ 9 బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎంగా పనిచేసిన వ్యక్తి విఘ్నతతో వ్యవహరించలేరా? జగన్ పై స్పీకర్ ఫైర్. రాష్ట్రానికి నిధులు రాకుండా కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. టేకులపల్లి గ్రామంలో తెలంగాణ మోడల్ పాఠశాల కళాశాలను ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ తనిఖీ. మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి వెళ్లే బీటీ రోడ్ నిర్మాణ పనులను తక్షణమే చేపట్టాలని సిపిఐ ఎమ్మెల్యే డిమాండ్. సీఎంగా పనిచేసిన వ్యక్తి సభ్యత్వం మరచి ప్రవర్తించారని జగన్ను ఉద్దేశించి స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడారు. తన పార్టీ సభ్యులు తీరును నియంత్రించాల్సింది పోయి కూర్చొని నవ్వుకుంటారా అని స్పీకర్ నిలదీశారు. రానున్న రోజుల్లో ఇలాంటివి జరగడానికి వీల్లేదని, ఇకనైనా జగన్ విఘ్నతతో వ్యవహరించాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు సూచించారు. కాగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి సోమవారం గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తున్న సమయంలో వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. కూటమి సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ అధినేతలకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని పట్టుబట్టారు. ఈ మొత్తం పరిణామాలపై ఇవాళ స్పీకర్ అయ్యన్న పాత్రుడు తీవ్రంగా స్పందించారు. రాష్ట్రానికి సీఎంగా పనిచేస్తున్న వ్యక్తి సభ్యత్వం మరిచి ప్రవర్తించారని జగన్ పై ఫైర్ అయ్యారు. గవర్నర్ ప్రసంగిస్తుండగా వైసీపీ సభ్యులు గందరగోళం సృష్టించడం సభ సాంప్రదాయాలను మంట గలపడమేనని అన్నారు. నమస్కారం అండి. మొదటి రోజు సమావేశానికి వచ్చేసిన సభ్యులందరికీ స్వాగతం. ఈ సభని ప్రారంభించే ముందు కొన్ని విషయాలు మీతో మాట్లాడాలనుకుంటున్నాను. నేను ఏంటంటే నిన్న సభలో జరిగినట్టు సంఘటన మీ అందరూ చూశారు. నాకైతే చాలా బాధ అనిపించింది. ప్రజాస్వామ్యంలో మన రాష్ట్రంలో ఉన్నతమైన సభ ఈ సభ. ఆ సభకి ప్రసంగించడం కోసం ముఖ్య అతిథిగా గవర్నర్ గారిని అతిథిగా మనం ఆహ్వానించుకున్నాం. అతన్ని గౌరవించవలసిన బాధ్యత అందరూ సభ్యులందరూ ఉంది, మీ అందరికీ తెలిసిన విషయమే. అటువంటి గవర్నర్ గారు ఉపన్యాసం చేస్తున్నప్పుడు నిన్న జరిగిన సంఘటన సభ్య సమాజం సిగ్గుపడవలసిన విషయం నేను భావిస్తున్నాను. నిన్న జరిగిన సంఘటన మీరు కళ్ళారా చూశారు, మీరు అందరూ కూడా, మీరే కాదు ప్రజలందరూ చూశారు. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి, పార్లమెంటు మెంబర్గా కూడా పనిచేసిన వ్యక్తి సభ్యత మర్చిపోయి ఆ విధంగా ప్రవర్తిస్తే కనీసం కూర్చొని చూస్తూ నవ్వుకుంటున్నాడు తప్పించి వాళ్ళ సభ్యుల్ని కంట్రోల్ చేసే పరిస్థితి ఎక్కడ కనిపించదండి మనకి. పైగా ఎంకరేజ్ చేస్తాడండి. ఇది సాంప్రదాయం అండి. ఇది సాంప్రదాయం అంటట. సాంప్రదాయం ఏంటండి? ఒక ఉన్నతమైన వ్యక్తిని అగౌరవపరిచే విధంగా ప్లే కార్డ్స్ పట్టుకొని రావడం, కాగితాలు చింపి పోడియం మీద విసిరారు. అంటే గవర్నర్ మాట్లాడుతూ ఉంటే గవర్నర్ మీద, ఇది పద్ధతి కాదు. ఈ సాంప్రదాయం అంటాడు. ఏంటి సాంప్రదాయం నాకు అర్థం కాదండి. ఇది పద్ధతి కాదు, ప్రజాస్వామ్యం, ఇది మంచి పద్ధతి కాదు. పైగా అతనికి ఆ ఆలోచన లేకపోయినా పక్కనే ఉన్నటువంటి సీనియర్ మెంబర్ బొత్స సత్యనారాయణ గారికి కూడా ప్రోత్సహించారు. వారైనా ఇది తప్పు అని చెప్పే పరిస్థితి లేదు. ఇటువంటి సంఘటనలు రాబోయే రోజులు జరగకూడదనేది నా తాలూకు ఆలోచన విధానం. మీరందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. ఇది ఎందుకు చెప్తానంటే ఇప్పటికైనా విజ్ఞతతో ప్రవర్తించాలని చెప్పి ఆ సభ్యులందరినీ కోరుకుంటున్నాను. సభ ద్వారా ప్రజాస్వామ్యం పెద్దలు మనకు ఎంతో ప్రజాస్వామ్యాన్ని ఇచ్చారు, రాజ్యాంగాన్ని ఇచ్చారు. రాజ్యాంగానికి అనుగుణంగా మనం ప్రవర్తించాలి తప్పించి మన ఇష్టం వచ్చిన మాట్లాడుకుంటాం. సర్వ హక్కులు నాకే ఉన్నాయి, నేను మాట్లాడతానన్నది ఇది పద్ధతి కాదని చెప్పి ఈ సభ ద్వారా సభ్యులందరికీ, అన్ని పార్టీ సభ్యులకు కూడా మనం చేస్తున్నాను.
అదే ప్రజలు కూడా దీన్ని గమనిస్తున్నారనే విషయాన్ని కూడా మనం చూసుకోవాలి. ఉంది మన గవర్నర్ ప్రసంగం అయింది నిన్న. ఈరోజు గవర్నర్ ప్రసంగం మీద చర్చ ఉంది. వాళ్ళకి ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ చర్చలు పాల్గొనవచ్చు కదా, మాట్లాడే అవకాశం మనం ఇస్తాం కదా. ఈ రోజంతా మాట్లాడవచ్చు. మీరు హౌస్కి వచ్చి మీరు మాట్లాడకుండా మీ ఇష్టం వచ్చినట్టు ఈ విధంగా ప్రవర్తించడాన్ని అందరం కూడా ఖండించవలసిన అవసరం ఉంది. ఇటువంటి సంఘటనలు రాబోయే రోజుల్లో జరగకూడదు అనేది నా తాలూకు అభిమతం. ఈ రెండు విషయాలు మీ ముందు చెప్పాలని నేను ఈ మాట మాట్లాడుతానని చెప్పి మనం చేస్తూ, మరి ఇప్పుడు ఈ సభలో జరగబోయే సభలో ప్యానల్ సభ్యులుగా మండల బుద్ధప్రసాద్ గారు, వరదరాజుల రెడ్డి గారు, జ్యోతుల్ నెహ్రూ గారు, కోళ్ళ లలిత్ కుమార్ గారు, దాసరి సుధ గారు, విష్ణు కుమార్ రాజు గారు వీరిని నియమించడం జరిగింది. ఆల్రెడీ మరి లాస్ట్ టైం కూడా అనౌన్స్ చేసాం. మధ్యలో ఏమన్నా గ్యాప్ వస్తే వాళ్ళు కూడా సభను నడిపించవలసిందిగా, వారిని కూడా రెడీగా ఉండవలసిందిగా మీ ద్వారా వాళ్ళని కోరుకున్నాను. ఏజెండాలో పేర్కొన్న మొదటి పత్రం సభ సమక్షంలో ఉంచినట్లుగా భావించవలను. ఫోన్ ట్యాపింగ్ కేసులో సూత్రధారులు ప్రభాకర్ రావు, శ్రావణ్ రావులను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ దాచిపెట్టారు. వారిని దేశానికి రప్పించాలని నేను స్వయంగా కేంద్రానికి లేఖ రాసి పట్టించుకుని సంజయ్ ఇక్కడేమో కేటీఆర్లను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని మాపై విమర్శలు చేస్తున్నారు. అమెరికాలో దాక్కున్న వారిని దేశానికి రప్పిస్తే 24 గంటల్లోనే అరెస్ట్ చేసి జైల్లో వేస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల స్థానంలో ఎమ్మెల్సీగా కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి తరపున నిజామాబాద్, మంచిర్యాల, కరీంనగర్లో నిర్వహించిన ప్రచార సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ కార్ రేస్, గొర్రెల పంపిణీ పథకాలపై కేసులను అడ్డం పెట్టుకుని భాజపా బెదిరిస్తుండటంతోనే ఢిల్లీ వెళ్లి ఆ పార్టీ నేతలతో చీకటి ఒప్పందాలు చేసుకున్నది నిజమేమో కాదో భరోసా చెప్పాలన్నారు. కుంభకోణాలపై తాము కేసులు పెడితే మధ్యలో దూరి దసరాలు తీసుకువెళ్లిపోయిన ఈడీ కేటీఆర్ ఎందుకు అరెస్ట్ చేయలేకపోతుందో వెల్లడించాలన్నారు. పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాం. ఈ జిల్లాకు కొత్తగా మంజూరు చేసిన చాలా విషయాలను పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు ఇప్పటి దగ్గర మీకు అందరికీ చెప్పడం జరిగింది. ఇవాళ ఆదిలాబాద్ జిల్లాను ముందు బాగానే ఉంచాలి, జరిగిన నిర్లక్ష్యాన్ని సరిదిద్దాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. మరి మీరు ఏం చేసిండ్రు, మీరు ఏం తీసుకొస్తారని నేను అడుగుతున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ మీరు ఆలోచన చేయండి. పట్టభద్రులు, నేను ఒక్కటే మాట విజ్ఞప్తి చేస్తున్నా. నేను చెప్పింది నిజమైతే మీరు గుండెల మీద చేసుకొని ఆలోచన చేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. నేను చెప్పింది అబద్ధమైతే మీ మనసుకు అది అబద్ధం అని తోస్తే మీరు ఎవరికి వేసుకున్నా మాకు అభ్యంతరం లేదు, మీ ఇష్టం. ఇవాళ నేను ముఖ్యంగా టీచర్లను డిఎస్సి నోటిఫికేషన్, అదే విధంగా టెట్ పరీక్షలు నిర్వహించింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాదా? మీరు ఆలోచన చేయండి. 11,000 మంది టీచర్ల నియామకాలను చేపట్టినమా లేదా? ఒకవేళ మేము టెట్ పరీక్షలు నిర్వహించి, డిఎస్సి పరీక్షలు నిర్వహించి 60 రోజుల్లోనే 11,000 మంది టీచర్ల నియామకాలు మేము చేపట్టుంటే మీరందరూ మా కాంగ్రెస్ కు, నరేందర్ రెడ్డికి ఓటు ఇవ్వండి. ఒకవేళ నేను చెప్పింది అబద్ధం అయితే మీరు మాకు ఓట్లు ఇవ్వకండి, మీకు కావాల్సిన వాళ్ళకి ఇవ్వండి. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్లో దాదాపు 15,000 మంది నిరుద్యోగులకు పోలీసు ఉద్యోగాలు ఇచ్చిన మాట నిజమైతే ఈ రోజు నరేందర్ రెడ్డికి ఓటు వేయండి. లేకపోతే ఒకవేళ నేను చెప్పింది అబద్ధం అయితే మీ ఇష్టమైన వాళ్ళకు ఓటు వేసుకోండి. పారామెడికల్ సిబ్బంది 6,000 పైగా పారామెడికల్ సిబ్బందిని ఎల్బీ స్టేడియంకు పిలిపించి ఉద్యోగాలు వచ్చిన వాళ్ళనే కాదు, వాళ్ళ తల్లిదండ్రులందరినీ కూడా హైదరాబాద్ నగరానికి ఎల్బీ స్టేడియంకు రప్పించి వాళ్ళ నియామక పత్రాలు ఇచ్చిన మాట వాస్తవమైతే ఈ రోజు నరేందర్ రెడ్డిని గెలిపించండి. ఈ రోజు అది అబద్ధమైతే మీకు కావాల్సిన వాళ్ళకు వేసుకోండి. ఈ విధంగా వివిధ శాఖలలో 55,163 మందికి ఎల్బీ స్టేడియం సాక్షిగా ఒక్కొక్కరిని వాళ్ళ కుటుంబ సభ్యులను, వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి వాళ్ళకు ఉద్యోగ నియామక పత్రాలు అందించి వాళ్ళ కుటుంబాల కళ్ళల్లో ఆనందం చూసిన మాట వాస్తవం అయితే
ఈ పట్టభద్రులందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీని గెలిపించండి అని నేను అడుగుతున్న మిత్రులారా. నేను చెప్పింది ఒకవేళ అబద్ధమైతే ఈరోజు మీకు కావలసిన నిర్ణయం తీసుకోండి. కానీ అదే నరేంద్ర మోడీ గారు 2014 ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. మరి ఇప్పటికి దాదాపుగా 11 ఏళ్ళు అయిపోయి 12వ ఏడుకు మనం అడుగు పెడుతున్నాం. 24 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. ఏ లెక్కనైనా నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రానికి దాదాపుగా 1 కోటి ఉద్యోగాలు బకాయి పడ్డాడు, బాకీ పడ్డాడు. ఆయన ఇచ్చింది ఎన్ని ఉద్యోగాలంటే 2 ఉద్యోగాలు ఇచ్చిండు. 1 కిషన్ రెడ్డికి, 2 బండి సంజయ్కి. తెలంగాణ రాష్ట్రంలో మోడీ గారు ఇచ్చిన ఉద్యోగాలు ఏమన్నా ఉన్నాయంటే 2 ఉద్యోగాలు. ఆ 2ట్లో 1 కిషన్ రెడ్డికి ఇస్తే ఇంకొకటి బండి సంజయ్కి ఇచ్చారు. ఇంకెవరికైనా ఉద్యోగాలు ఇచ్చిండ్రా? ఎవరికైనా ఈడున్న వేలాది మందిలో నరేంద్ర మోడీ ఎవరికైనా ఉద్యోగం ఇచ్చిండా? ఈడున్న వేల మందిలో ఎవరికైనా ఉన్నాయా చెప్పండి. ఎవరికైనా మోడీ మీకు ఉద్యోగం ఇచ్చిండా? మరి ఇన్ని వేల మంది పట్టభద్రులు ఇక్కడ ఉన్నారు, ఒక్కరికి కూడా మోడీ ఉద్యోగం ఇవ్వకపోతే ఇవాళ బీజేపీ వాళ్ళు పట్టభద్రుల ఓట్లు అడిగే హక్కు ఎక్కడదని ఇవాళ నేను అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి. ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ కానీ లేకపోతే ఐటీఐలను ఒకనాడు ఐటీఐలు అంటే ఐటీఐ చేస్తే ఉద్యోగం వచ్చేది. ఇవాళ ఐటీఐలో చెప్పే చదువుకు బయటకు వస్తే సంబంధమే లేదు. సర్టిఫికెట్ ఉంటుంది, వాడికి పని ఏం చేయాలో తెలియదు. అందుకే టాటా కంపెనీతో మాట్లాడి ఈ ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చాలి అని 2400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాష్ట్రంలో 65 ఐటీఐలను అప్గ్రేడ్ చేసి ఏటీసీలుగా మార్చి అక్కడ శిక్షణ పొందిన వాళ్లకు టాటా సంస్థలనే ఉద్యోగాలు ఇచ్చేటట్టుగా ఈ రోజు టెక్నాలజీ అప్గ్రేడ్ చేసింది మన పార్టీ, మన ప్రభుత్వం. నేను చేసింది నిజమైతే మీరు మీ కుటుంబాలు కాంగ్రెస్కు ఓటేయండి. నేను చెప్పింది అబద్ధమైతే మీరు ఎవరికి ఓటేసుకున్నా పర్వాలేదు. ఇవాళ డాక్టర్లుగా, లాయర్లుగా, ఇంజనీర్లుగా, పట్టభద్రులుగా మీరు సర్టిఫికెట్లు తీసుకుంటారు. కానీ శిక్షణ సరిగ్గా లేక, సాంకేతిక నైపుణ్యం లేక చాలా మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావడం లేదు. అందుకే ఈరోజు వివిధ పరిశ్రమలలో మీకు ఉద్యోగాలు రావాలి, పట్టభద్రులు బాగుపడాలి అని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని దేశంలోనే ఎక్కడ లేని విధంగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లా ఈ రోజు మనం ఫ్యూచర్ సిటీలో దేశానికి ఆదర్శంగా ఉండే విధంగా తీర్చిదిద్ది ఆ యూనివర్సిటీకి చైర్మన్ గా మహేంద్ర గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ ఆనంద్ మహీంద్రాను ఈరోజు చైర్మన్ చేసి వాళ్ళకి శిక్షణ ఇచ్చి ప్రతి సంవత్సరం వేలాది మంది నిరుద్యోగులకు శిక్షణ ఇవ్వడం ద్వారా ప్రైవేటు పరిశ్రమలలో వేలాది ఉద్యోగాలు ఇవ్వడానికి ఇవాళ మనం ప్రయత్నం చేస్తున్నాం. నేను చెప్పింది నిజమైతే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని మనం ప్రారంభించుకుంటే మీరు ఓటు నరేందర్ రెడ్డికి వేయండి. నేను చెప్పింది అబద్ధమైతే మీరు ఎవరికి ఓటేసుకున్నా నాకు పర్వాలేదని నేను ఈరోజు చెప్పదలుచుకున్నా. ఈ వేదిక మీద ఉన్న సోమవారం ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ పెనుబలి మండలం టేకుల్పల్లి గ్రామంలో పర్యటించి తెలంగాణ మోడల్ పాఠశాల కళాశాలను తనిఖీ చేశారు. 10వ తరగతి గదిలో విద్యార్థులతో కూర్చొని ఉపాధ్యాయుని బోధిస్తున్న తీరును పరిశీలించారు. ఉపాధ్యాయుడిలా 10వ తరగతి విద్యార్థులకు కలెక్టర్ సోషల్ స్టడీస్ క్లాస్ తీసుకున్నారు. బెంగాల్ విభజన, ఇండియా మ్యాప్, వాతావరణం వంటి పలు అంశాలను కలెక్టర్ చాక్ పీస్తో బోర్డుపై బొమ్మలు వేస్తూ విద్యార్థులకు కులంకషంగా వివరించారు. Write about thought diesel. No vegetation, low rainfall, no rivers. So this type of points are right. Second one, third one, Indo-Gangetic Plain. We know all 3 Konkan coast, eastern coastal plains. 3 are there. Both are the exam point asking what are the coastal plains? Lakshmi Islands. మేడం గారు ఏమన్నారు? ఇప్పుడు ఏం ఫీచర్స్ గురించి మాట్లాడుతున్నారు? ఎవరైనా జ్వరం ఉంటే రిలీఫ్ వచ్చిందా అడుగుతారు, అంటే తగ్గిందా, ఇప్పుడు హాయిగా ఉన్నారా అని అడుగుతారు. అది ఇది ఒకటేనా? ఇక్కడ కూడా రిలీఫ్ ఫీచర్స్ అంటే అదేనా? ఇది ఒక కొండ ఈ రెయిన్ అంతా ఇటే అవుతుంది. విండ్ కూడా అంటే ఇక్కడ మీకు చెట్లు
ఫారెస్ట్ ఇబ్బందిగా ఉంటాయి. మళ్ళీ నీళ్ళంతా వచ్చిన తర్వాత మొక్కలు లైట్ అయిపోతాయి కదా, నీళ్ళంతా పడిపోయాయి కదా, పైకి వెళ్ళిపోయి అటు వెళ్తాయి. కానీ ఇటువైపు వర్షం పడదు. ఇటువైపు ఏముంటుంది మళ్ళీ? ఎవరైనా క్యామెల్ డ్రా చేయగలరా? ఎవరైనా స్కిల్ ఉందా? నిజాలు ఇది క్యామెల్ అనుకోండి. ఓకే, ఇటువైపు వర్షం అసలు పడట్లేదు. వర్షం పడినప్పుడు మబ్బులు పోతున్నాయి కానీ వర్షం పడట్లేదు. ఇటువైపు ఏమంటాం? ఇప్పుడు చూస్తాం రెండే ఆప్షన్ లెక్క తప్పు పడుతుంది. ఎలా ఉంటే ఇటువైపు పోయిందా? కొండలు చూసినప్పుడు మేడం గారు చెప్పిన తీసుకోబెట్టి ఇటువైపు ఏం కొండలు ఉన్నాయా? ఇటువైపు కరెక్టా? ఇటువైపు ఉన్న ఘాట్లు అంటే ఏంటా? ఘాట్లు అంటే ఏంటి? ఘాట్లు అంటే ఏంటి అసలు? ఎవరైనా ఎప్పుడన్నా ఘాట్కి లేదా చెప్పండి, మౌంటైన్కి కొండకి ఘాట్. ఓకే, అన్నిటికన్నా వచ్చేవన్నీ ఇలా వస్తాయి. చాలా పెద్ద కొండలు. ఓకే, ఇది హిమాలయస్. ఇక్కడే మౌంట్ ఎవరెస్ట్ దగ్గర ఉంటుంది. ఓకే, వెరీ గుడ్. ఇది బే ఆఫ్ బెంగాల్ ఎందుకంటాం? బెంగాల్ ఎక్కడ ఉందిరా? బెంగాల్ రాష్ట్రం ఎక్కడుంది? వెస్ట్ బెంగాల్ ఉందా? ఎవరైనా ఎప్పుడైనా వెస్ట్ బెంగాల్ ఎందుకుంది ఇక్కడ? గెస్ చేయండి. యాక్చువల్ రాష్ట్రం అనేది ఇలా ఉండేదిరా బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు. ఇంత రాష్ట్రం ఉండే, అర్థమైంది కదా? ఈ ముక్కేమో పాకిస్తాన్ పోయి, ఈ ముక్క మనతో ఉండే. బెంగాల్ రాష్ట్రంలో ఈ ముక్క పాకిస్తాన్ పోయి, ఈ ముక్క మన దగ్గర ఉండిపోయింది. విడిపోతే కూడా ఓకే కదా, కానీ తెలుసుకోవడంలో కొంచెం సంతోషం ఉంది కదా. ఈయన ప్రయత్నాలు, ఎంత పరీక్షలు అయిపోతాయి కానీ జీవితం అంతా ఈ ప్రయత్నం చేస్తుండండి. తెలుసుకోవాలి. ఎందుకు ఈ పేరు వచ్చింది, ఎందుకు ఈ ప్రాంతం గురించి ఎలా మాట్లాడతారు, దీనికి దానికి తేడా ఏంటి, ఏమంటాం కదా ఇంగ్లీష్లో ఏమంటాం? క్యూరియాసిటీ అంటాం. వింటున్నారా? అలా అమ్మాయిలు వింటున్నారా? బాయ్స్ అంతా నాలుగే ఉన్నారు స్కూల్లో. మళ్ళీ ఎందుకు ఏంటనేది ఓకే. ఇప్పుడు సింపుల్గా ఇచ్చేసి లెసన్ ఆపేద్దాం. అరేబియన్ సీ నుంచి మనకి గాలి వస్తున్నాం. ఏమంటాం ఈ గాలిని? వర్ష సీజన్ ఇండియాలో ఏమంటాం మన దగ్గర? ఎంతో పదం. ఎమ్ముతో ఒక పదం. వెరీ గుడ్, ఎక్సలెంట్, వెరీ గుడ్. మాన్సూన్ సీజన్ అంటాం. ఈ పేరు ఎక్కడి నుంచి వచ్చింది చెప్తారా ఎవరన్నా? వెరీ గుడ్, అరబ్ ట్రేడర్స్. ఎందుకు మాన్సూన్ ఎందుకు వచ్చింది? కూర్చొని మాన్సూన్ ఎందుకు వచ్చింది? ఇదే, అది చాలా ఈజీగా కరెక్షన్ కూడా చేయవచ్చు మనం. అర్థమైంది కదా? అది కూడా ట్రై చేసి 2 మార్కులు ఎక్కువ లాగచ్చు. చేస్తారు కదా? ఎగ్జైటెడ్ ఉన్నారా ఎగ్జామ్ అంటే? ఉత్సాహం ఉందా కదా? బాగా చేస్తారు కదా? ఎవరికైనా నాకు డౌట్ ఉంది సార్, నాకు కొంచెం కష్టం అవుతుంది సబ్జెక్ట్ మీద, కొంచెం వీక్ సార్ ఎవరు చెప్తారు? చెప్పండి ఎవరో ఒకటి. మీ వీక్ సబ్జెక్ట్ ఏంటి? ఏం చేస్తున్నావు వీక్నెస్ తగ్గించడానికి? ఉన్న 20 రోజుల్లో మొత్తం రివైజ్ చేయడం కుదరదు, ట్రై చేస్తాం కానీ కుదరదు. ఒక ట్రిక్ ఏం చేయొచ్చు, ఎప్పుడన్నా వెస్టర్న్ ఘాట్లో పెద్ద జంగల్స్ ఉంటాయి. సార్ ఫోటో కూడా చూపించు. వర్షం అంటే ఇక్కడ దిప్పేసి మళ్ళీ వెళ్తాయి గాలి, మళ్ళీ రిటర్న్లో 3 నెలల తర్వాత ఇటు వస్తాయి. ఇక్కడ కొంచెం తగ్గుతుంది, తక్కువ వర్షం. మొత్తం వర్షం ఇక్కడ పడిపోయింది కాబట్టి తక్కువ వర్షం. ఆ వర్షం మనకి వింటర్ సీజన్లో మనకు వస్తుంది. వ్యవసాయం చేసే వాళ్ళు ఉన్నారా ఎవరన్నా ఇంట్లో? మీ అమ్మ నాన్న వ్యవసాయం చేసే వాళ్ళు ఉన్నారా? నవంబర్లో వర్షం పడుతుంది కదా, నవంబర్ డిసెంబర్లో ఏమంటాం ఆ పంటని? 2 పంటలు కదా మనకి పెద్ద పంటలు. ఏం పెద్ద పంటలు? ఖరీఫ్ ఒకటి, ఇంకోటి వెరీ గుడ్. ఖరీఫ్ అంటే ఈ వర్షం పడినప్పుడు, పెద్ద వర్షం పడినప్పుడు. ఇప్పుడు జూన్, జూలై, ఆగస్టులో పడుతుంది అది. మళ్ళీ 3 నెలలు ఈ గాలి అలా వెళ్ళి మళ్ళీ ఈ పెద్ద పంటలు తగులుకుంటుంది అది. ఆ పెద్ద పంటలు తగులుకొని మళ్ళీ కిందకు వస్తుంది. మౌంట్ ఎవరెస్ట్ అవన్నీ తగులుకొని మళ్ళీ వస్తుంది 3 నెలల తర్వాత. నవంబర్, డిసెంబర్, జనవరిలో వర్షాలు పడతాయి కదా, అవి రబీ, చిన్న వర్షం. ఇప్పుడు మీరు గమనించండి, పెద్ద వర్షం పడినప్పుడు ఎంత వర్షం పడుతుందో మన దగ్గర? వరదలు కూడా వచ్చాయి పోయినసారి, అంతే కదా? చిన్న వర్షం పడినప్పుడు చినుకులు కొంచెం తక్కువ పడుతుంది. ఎందుకు ఈ గాలి అంతా వచ్చి ఇక్కడ పడిపోయిన తర్వాత మిగిలిన ఒకటి ఇక్కడ పడుతుంది, అది రిటర్న్లో వచ్చింది, అది రబీ అంటాం. క్లారిటీ వచ్చిందా? ఇప్పుడు మనం విండ్ వర్డ్, లీవర్డ్, చెట్లు ఎక్కడ ఉంటాయి నేర్చుకున్నాం, డెజర్ట్ ఎక్కడ ఉంటుంది నేర్చుకున్నాం. ఇండియాలో వెస్టర్న్ ఘాట్, ఈస్టర్న్ ఘాట్, హిమాలయాస్. గాలి ఎక్కడి నుంచి వస్తుంది? ఆ వర్షం నీళ్ళంతా మనకి ఎక్కడి నుంచి, వర్షం నీళ్ళు ఎక్కడి నుంచి వస్తుంది? మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల పరిధి చోక్లా తండా నుండి వెంకట్రాపురం మీదుగా బయ్యారం మండల కేంద్రానికి, మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి వెళ్లే బీటీ రోడ్ నిర్మాణ పనులను తక్షణమే చేపట్టాలని డిమాండ్ చేస్తూ
సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి గౌని ఐలయ్య, అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర కోశాధికారి నాందగిరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బీటీ రోడ్డు మంజూరు అయిన పనులు ప్రారంభించి సుమారుగా 5 నెలలు కావస్తున్నందున నేటి వరకు రోడ్డుకు ఇరువైపులా మట్టి పనులు అరకొరగా వేసి రోడ్డుపై ఉన్న వీటిని తొలగించి రోడ్డుపై దొడ్డు కంకర ఉండటం వలన ప్రజలు వాహనదారులు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, రోడ్డు నిర్మాణ పనులు చేపట్టకపోవడం వలన ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రమాదాలు జరుగుతున్నాయని, సంబంధిత కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బీటీ రోడ్డు నిర్మాణం పట్ల అధికారుల కాంట్రాక్టుల నిర్లక్ష్య వైఖరి ఖండించండి. బీటీ రోడ్డు నిర్మాణం పట్ల కాంట్రాక్ట్ అధికారుల నిర్లక్ష్య వైఖరి వర్ధిల్లాలి. సిపిఐ-ఎంఎల్ డెమోక్రసీ వర్ధిల్లాలి. సిపిఐ-ఎంఎల్ డెమోక్రసీ రోడ్డు నిర్మాణం పట్ల అధికారుల కాంట్రాక్ట్ నిర్లక్ష్య వైఖరి అసంపూర్తిగా ఉన్న రోడ్డు నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలి. అసంపూర్తిగా ఉన్న రోడ్డు నిర్మాణ పనులు వెంటనే పూర్తి చేయాలి. రోడ్డు నిర్మాణ పనులు వెంటనే పూర్తి చేయాలి. అసంపూర్తిగా ఉన్న రోడ్డు నిర్మాణ పనులు వెంటనే పూర్తి చేయాలి. అసంపూర్తిగా ఉన్న రోడ్డు నిర్మాణ పనులు వెంటనే పూర్తి చేయాలి. అసంపూర్తిగా ఉన్న రోడ్డు నిర్మాణ పనులు వెంటనే వర్ధిల్లాలి. సిపిఐ-ఎంఎల్ డెమోక్రసీ వర్ధిల్లాలి. సిపిఐ-ఎంఎల్ డెమోక్రసీ వర్ధిల్లాలి. సిపిఐ-ఎంఎల్ డెమోక్రసీ వర్ధిల్లాలి. సిపిఐ-ఎంఎల్ డెమోక్రసీ రోడ్డు నిర్మాణం పట్ల అధికారుల కాంట్రాక్టర్ల నిర్లక్ష్య వైఖరి నశించాలి. అధికారుల నిర్లక్ష్య వైఖరి రోడ్డు నిర్మాణం పట్ల అధికారుల కాంట్రాక్టర్ల నిర్లక్ష్య వైఖరి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీఎంగా పనిచేసిన వ్యక్తి విఘ్నతతో వ్యవహరించలేరా? జగన్ పై స్పీకర్ ఫైర్. రాష్ట్రానికి నిధులు రాకుండా కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. టేకులపల్లి గ్రామంలో తెలంగాణ మోడల్ పాఠశాల కళాశాలను ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ తనిఖీ. మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి వెళ్లే బీటీ రోడ్ నిర్మాణ పనులను తక్షణమే చేపట్టాలని సిపిఐ-ఎంఎల్ డిమాండ్.